కువైట్ ఇంట్లో పిల్లలు అల్లరి చేసి తిట్లు మాత్రం పని మనిషికి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా మేడం కూతురింట్లో పనిచేసే అమ్మాయి ఈ రోజు మా ఇంటికి అయితే వచ్చింది. వాళ్ళ మేడం చాలా కష్టపెడుతుందని, ఇంట్లో పిల్లలు అల్లరి చేసినా తననే తిడుతుందని చెప్పి చాలా బాధపడుతుంది. ఇక్కడ ఒక విషయం నాకు నిజంగానే ఎప్పుడు అర్థం కాదు ఫ్రెండ్స్. పిల్లలు అల్లరి చేసి పని మనిషినే ఎందుకు అంతలా అరుచారు? పిల్లలే కదా, వాళ్ళు అల్లరి చేస్తారు, ఆడుకుంటారు. కానీ చిన్న విషయం జరిగిన ముందు మాట పడేది మాత్రం పని మనిషి మీద. అమ్మాయి పనిచేసే కువైట్ ఇంట్లో అమ్మాయి ఒక్కటే రోజంతా పని చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, వంట చేయాలి, అన్ని పనులు చేసుకుంటూ ఉండాలి. అయినా చివరికి ఏదైనా జరిగితే తిట్లు అరుపులు కూడా మనమే వినాలి. ఇక్కడికి మనలాంటి వాళ్ళు సరదాగా రాలేదు ఫ్రెండ్స్. మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఇంటికి దూరంగా వచ్చి కష్టపడుతున్నాం. కువైట్ ఇంట్లో పని కంటే మనసుకు నొప్పించే మాటలు ఎక్కువ బాధపడతాయి. కానీ ఫ్రెండ్స్, కువైట్ లో జీవితం ఎంత ఎమోషనల్ గా ఉన్నా కడుపు మాత్రం ఎమోషన్ తో నిండదు కదా. అందుకే బాధలు కాసేపు పక్కన పెట్టి ఈ రోజు మా ఇంట్లో చేసిన స్పెషల్ చికెన్ మర్చిపోయి చూడండి. జూలీ ఎంత డిఫరెంట్ గా చేస్తుందో, చూడడానికి చాలా బాగుంది, తింటే ఇంకా బాగుంది. కువైట్ మేడం ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పడానికి జాతకం అవసరం లేదు ఫ్రెండ్స్, మన అనుభవమే చాలు. అంతే ఫ్రెండ్స్, కువైట్ మేడం ఎన్ని బాధలు పెట్టినా, ఎంత ఎమోషన్స్ ఉన్నా కడుపును మాత్రం ఖాళీగా పెట్టలేం కదా. ఇది రోజు ప్లీజ్ సబ్స్క్రైబ్.